తర్వాత ఈ అమృతధార ఖడ్గధారలో మనం ఇప్పటి వరకు అహింస గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు కర్మ, దేవుడు, ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ, ఈ అంశం గురించి చెప్పుకోబోతున్నాం. కర్మ అంటే శరీర అవయవాలతో చేసే పనినే కర్మ అనుకుంటూ ఉంటాం కదా మనం. ఈ పని ఆ పని ఆ పని ఈ పని చేస్తూ దాన్ని కర్మ అంటాం. కానీ అసలైన కర్మ పరిశుద్ధమైన మనస్సు యొక్క అంతరాళాలలో నుంచి జనిస్తుంది. మనం శరీర అవయవాలతో చేసే పనులనే కర్మ అనుకుంటాము, కానీ అసలైన కర్మ పరిశుద్ధమైన మనసు యొక్క అంతరాళాలలో నుంచి జన్మిస్తుంది. అవగాహన ఇక్కడ అత్యంత ముఖ్యమైన కర్మ. ఇప్పుడు ఇందాక నేను ఏదైతే అవగాహన చేసుకున్నానో అది నిజమైన కర్మ. అవగాహనే అత్యంత ముఖ్యమైన కర్మ సుమా అని జిడ్డు కృష్ణమూర్తి గారు హెచ్చరిస్తూ ఉండేవారు. కర్మను ఈ సంభాషణలో నిసర్గదత్ మహారాజ్ గారు ఎలా నిర్వచించారో చూద్దాం. బాహ్యంగా ఒక దేవుడు ఉన్నాడని, ఈ జగత్తులో జరిగే సమస్తమైన కృత్యాలకి అకృత్యాలకి కూడా అతడే బాధ్యత అయి ఉంటుందని, తనకేమీ సంబంధము లేనట్లు బాధ్యతారహితంగా చరించడం సగటు మానవుడి లక్షణం. ఈ విషయంలో విముక్తి మానవుడి కర్తవ్యం ఏమిటో, విముక్త మానవుడి కర్తవ్యం ఏమిటో నిసర్గదత్ చెప్పిన మాటలు విందాం. సామాన్యంగా అందరూ బాహ్యంగా దేవుడున్నాడని, ఈ జగత్తులో జరిగే సమస్తమైన క్రియలకి కృత్యాలకి అకృత్యాలు, మంచి పనులకి చెడ్డ పనులకి కూడా అతడిదే బాధ్యత అని, తనకు ఏమీ సంబంధము లేదని, నాకంటే వేరుగా ఒక దేవుడు ఉన్నాడు, ఈ జగత్తులో జరిగే కృత్యాలు అకృత్యాలన్నిటికీ అతడే బాధ్యుడు, నాకేమీ బాధ్యత లేదు అని బాధ్యతారహితంగా చరించడం సగటు మానవుడి లక్షణం. ఈ విషయంలో విముక్త మానవుడి కర్తవ్యం ఏమిటో నిసర్గదత్ మహారాజ్ గారు చెప్తున్నారు. మరి అలా కాదండి, మీరే కదా గతంలో చెప్పారు, ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా జరగాలన్నా ఈ సృష్టిలో ప్రతి క్రియ కూడా భగవంతుడే చేస్తున్నాడు, పాపుల్ని పాపాత్ములుగాను పుణ్యాత్ములుగాను భగవంతుడే ఉంచుతున్నాడు, ఎవరి చేత ఏ పనులు ఎప్పుడు ఎలా చేయించబడినా అది భగవంతుడి కార్యమే, ఇక్కడ నాదేమీ లేదు అని ఉండమని కదా అండి ఇంతకు ముందు చెప్పారు. అంటే తనకేమీ సంబంధం లేనట్లు బాధ్యతారహితంగా సంచరించవచ్చునా? ఈ విషయంలో విముక్తి పొందిన మానవుడు ఎలా ఉంటాడు అని దాని విషయంలో నిసర్గదత్ గారు చెప్తున్న మాటలు విందాం. మనం అనుకున్నట్టల్లా మనం చేయగలిగి ఉన్నామని, మనకు ఒక ఫ్రీ వీల్ ఉందని సగర్వంగా చాటుకుంటూ ఉంటాం మనం కదా. నేను ఎలా అనుకున్నా చేశానండి, అలా చేస్తానండి, నేను స్వయంగానే చెయ్యగలనండి అన్నట్లుగా ఉంటాం మనం, అవునా? కానీ ఈ ఫ్రీ వీల్ అనేది ఎంత మిథ్యో, మనమందరము విధి చేతిలో ఎటువంటి కీలు బొమ్మలమో, విముక్త స్థితి పొందకపోతే ఎటువంటి బానిసలమై బ్రతుకు కొనసాగించవలసి ఉంటుందో నిసర్గదత్తుడు వివరించిన తీరు చూద్దాం. మనం అనుకున్నట్టల్లా మనం చెయ్యగలమని మనం అనుకుంటాం. నేను ఇలా అనుకున్నాను, అలా చేసి తీరుతాను, ఇలాగే చేశాను, ఇలాగే చేస్తాను అనుకుంటాం. మనకు ఒక స్వేచ్ఛ ఫ్రీ వీల్ ఉంది అని చాటుకుంటూ ఉంటాం మనం. కానీ ఈ ఫ్రీ వీల్ అనేది ఎంత మిథ్యో, నీవు స్వతంత్రంగా నీకు నువ్వుగానే ఏదో ఒకటి చెయ్యగలవు అనేటువంటి ఈ ఫ్రీ వీల్ అన్నది ఎంత మిథ్యో, మనమందరము విధి చేతిలో ఎటువంటి కీలు బొమ్మలమో,
విముక్త స్థితి పొందకపోతే ఎటువంటి బానిసల బ్రతుకులు కొనసాగించవలసి ఉంటుందో నిసర్గదత్ గారి మాటల్లో విందాం. పిచ్చకుడు అంటున్నాడు, మహారాజ్ ప్రేమ ఎరుక రెండు ఒకటేనా అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్ గారు అంటున్నారు, ఒకటే. అయితే ఎరుక క్రియాశక్తిగా ప్రవర్తిల్లుతుంది. మన ఇప్పటి ఈ తెలివి క్రియాశక్తిగా ప్రవర్తిల్లుతుంది. ప్రేమ సత్తాగా ఉండిపోతుంది. ప్రేమ ఎలా ఉంది? నిష్క్రియంగా అలా ఉండిపోతుంది. ఎరుక ఈ క్రియగా మారుతుంది. చైతన్యంగా కదిలిస్తూ క్రియగా మారుతుంది. ప్రేమ క్రియాశక్తిగా పనిచేస్తున్నప్పుడు ఎరుక అనిపించుకుంటుంది. మళ్ళీ ఆ ప్రేమే క్రియాశక్తి పనిచేస్తున్నప్పుడు ఎరుక అనిపించుకుంటుంది. అంటే మూలము ప్రేమ స్వరూపమైన ఆ మహాశక్తే, ఆ భగవంతుడే. ఆ భగవంతుడే నిశ్చలమై ఎరుక స్వరూపంలో సుస్థిరంగా, అంటే సూర్యుడు సూర్యప్రకాశం లాగా అలాగే సూర్యుడు ఒక్క చోటే ఉన్నాడమ్మ, తూర్పు లేదు పడమర లేదు. అవునమ్మా. కానీ భూభ్రమణం వల్ల తూర్పు పడమరలని వెలుగు చీకట్లని మనం అనుకుంటున్నాం. అలాగే ఆ అఖండమైన మహాశక్తి అయిన పరమాత్మ సుస్థిరంగా కదలక మెదలక అలా క్రియారహితంగా ఉన్నప్పుడు దానినే ప్రేమ అంటారు. అదే ప్రేమ ఎరుకగా నేను అన్న తెలివిగా మారినప్పుడు క్రియాశక్తిగా ఉంటుంది. నేను అన్న దానిలోంచి ఒక కదలిక వచ్చిందనమాట. వచ్చిందమ్మా. కదలికలోనే ఈ క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. ప్రేమ ఏంటి? ప్రేమ ఎరుకలోంచే వచ్చిన ప్రేమ కూడాను. ప్రేమలో నుంచి ఎరుకొచ్చిందండి, ఎరుకలోంచి ప్రేమ రాలేదు. ప్రేమ అంటే పరమాత్మ. అది సుస్థిరంగా మౌనంగా నిశ్చలంగా ఉంది. అదే పరమాత్మ, అదే ప్రేమ. దానిలో నుంచే ఎరుక, నేను అన్నటువంటి ఒక ఎరుక కలిగింది, తెలివి కలిగింది. ఆ తెలివి వల్లనే ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి. అర్థమైందా? అర్థమైంది. ప్రేమ అంటే ఎరుక అన్నమాట. అయితే మళ్ళీ ఎరుకంటుంది తెలివి. ప్రేమ అంటే పరమాత్మ. పరమాత్మ, పరమాత్మలోంచే వచ్చిందంటున్నారు ఇది. అవును, సూర్యుడిలోంచే వచ్చింది వెలుగు. వెలుగు వెలుగు సూర్యుడు ఒకటే. ఏమీ చేయడం లేదు మరి, కానీ వెలుగు వచ్చేసరికి అందరూ పనులు చేస్తున్నారు. ఏం బుర్రకాయలు రమివి. ప్రేమ అంటే పరమాత్మ అలా అనుకోలేదు, అలా తెలియలేదు అసలు. నీకు అలా తెలీదు. ప్రేమ అంటే పరమాత్మ, సూర్యుడు. ప్రేమ అంటే సూర్యుడు అనుకోండి, ఎరుక అంటే ప్రకాశం అనుకోండి. అది ఎప్పుడైతే ఎరుక కలిగిందో అప్పుడు క్రియ జరుగుతుంది, ఎప్పుడు ప్రకాశం వచ్చిందో అప్పుడు జనుల క్రియలు జరుగుతున్నాయి. అందుకే ఎరుకని క్రియాశక్తి అంటున్నారు. కాబట్టి ఎరుక క్రియాశక్తిగా ప్రవర్తిల్లుతుంది, ప్రేమ సత్స్వరూపంగా అలా ఉండిపోతుంది. ప్రధాన అలాగే ఉంది పరమాత్మ, సుస్థిరంగా ఉంది, సత్స్వరూపంగా ఉండిపోయింది. దానిలో నుంచి ఎరుక కదా, నేను తెలివి కలిగింది, అది క్రియాశక్తిగా మారింది, ప్రవర్తిస్తుంది. నేనన్నది లేచకైన కదా పనులు శరీరాలు కదలడాను. అంటే ఆ ఎరుక లేవనప్పుడు ఆనందమైన ప్రేమమయమైన నీ స్వస్థితే కదా అది నిద్ర. అదే ప్రేమమయమైన భగవంతుడు, అది ఎప్పుడు అలాగే ఉంది.
దానిలో నుంచే చిన్న కిరణం నేనని లేచింది. ఆ కిరణం వల్ల ఇదిగో ఈ కదలికలు కలిగి క్రియ జరుగుతోంది. కాబట్టి ఎరుక ప్రేమ ఎరుక ఒకటే అయితే మరి సూర్యుడి కిరణము ఒకటే కదా. అలాగే సుస్థిరమైన పరమాత్మ అయినటువంటి ప్రేమను దానిలో నుంచే కలిగిన ఎరుక దాని వల్ల కలుగుతున్న క్రియలు రెండూ ఒకటే. ప్రేమ ఎప్పుడైతే ఈ క్రియగా మారిందో పనిచేస్తున్నప్పుడు దాన్ని ఎరుక అంటారంతే. ఇప్పుడు ఎరుకగా ఉన్నది ఆ పరమాత్మే, ఈ కిరణంగా ఉన్నది కూడా ఆ సూర్యుడే, ఈ నేనుగా ఉన్నది కూడా తానైన పరమాత్మే. అవునమ్మా. కాబట్టి ప్రేమ అంటే పరమాత్మ క్రియాశక్తిగా అంటే ఎరుకగా పనిచేస్తున్నప్పుడు ఎరుక అంటారు గాని అది కూడా ప్రేమ స్వరూపమే, ఆత్మస్వరూపమే. మనసు స్వయంగా తనకు తోచినన్ని సాధ్యమైనన్ని పథకాలను తలపెట్టేసి రూపొందించేస్తూ ఉంటుంది. కానీ ఆ పథకాలు ప్రేమలో నుండి పుట్టకపోతే వ్యర్థమైన అవుతాయి. అసలైన ఆ సత్యంలో నుంచి అంటే అది దైవ నిర్ణయమైన నిర్ణయాలు కాకపోతే వ్యర్థమైపోతాయి. నేననే అహంకారపు నిర్ణయాలైతే వ్యర్థమైపోతాయి, దైవ నిర్ణయాలైతే సార్థకమవుతాయి. దేవుడు అనుకున్నాడమ్మా అయ్యింది, దేవుడు అనుకోలేదమ్మా అవ్వలేదు అన్న మాటల అర్థం ఇదే కదా. ఇదే అమ్మా. మరి అహంకార జీవుడు అనుకున్న అయితే అవుతాయి, లేకపోతే అవ్వవు. ఒకవేళ అహంకారమైన ఈ జీవుడు అంటే ఈ మనస్సు అనుకున్న పని అయిందనుకోండి, అది మనస్సు అనుకోవడం వల్ల కాదు, దేవుడు అనుకోవడం వల్ల. అంచేత మనసు ఏం చేస్తుంది అంటే స్వయంగా తనకు తోచినన్ని సాధ్యమైనంత పథకాలు వేసేస్తూ ఉంటుంది, దాంతో రూపొందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ పథకాలు పరమాత్మ అనబడే ప్రేమలో నుంచి రాకపోతే వ్యర్థమైపోతాయి. సృష్టి జరిగే ముందు ప్రేమ ఉండాలి, ప్రేమ అంటే పరమాత్మ ఉండాలి. ఇది లేనిది అంతా చిందరవందరే. పరమాత్మ లేకపోతే అసలు ఏది జరగదు. మంచి చేశారు, ఏది జరగదు. అప్పుడు పిచ్చకుడు అంటున్నాడు, ఎరుకలో క్రియాత్మకమైన చర్య లేకుండా కర్మ ఎక్కడుంది స్వామి? ఎరుకలో క్రియాత్మకమైన చర్యలు లేకపోతే కర్మ చేయలేం కదా అన్నాడు. అంటే మన తెలివిలో క్రియాశక్తి పని చెయ్యాలి అనే ఒక శక్తి లేకపోతే పని ఎట్లా జరుగుతుంది అంటున్నాడు. అప్పుడు నిసర్గదత్ అన్నారు, బాహ్యంగా ఆచరించే కర్మలు కంటికి కనిపిస్తే తప్ప నువ్వు ఊరికే ఉండలేవు సుమా. నీకు బాహ్యంగా ఆచరించే కర్మలు, బాహ్యంగా ఒక పని చేసావనుకో, అది కంటికి కనిపిస్తే తప్ప నువ్వు అమ్మయ్య ఈ పని అయిపోయిందని ఊరికే ఉండలేవు. అవిశ్రాంతంగా చేసే పని, కదలిక, చలనం, సంక్షోభం మొదలైనవన్నీ ఉన్నటువంటి వాటిని క్రియాత్మకమైన కర్మ అని నీ అభిప్రాయం లాగా ఉంది. విశ్రాంతి లేకుండా చేసే పని, కదలిక, చలనము, సంక్షోభము ఇవన్నీ నీకు క్రియాత్మకమైన అనుకుంటున్నావు. బాహ్యం అవి క్రియాత్మకమైన కర్మలు అంటున్నావు. బాహ్యంగా చేసే కర్మలు నీ కంటికి కనిపిస్తే తప్ప నువ్వు ఊరుకోలేవు. కానీ కేవలము కదలిక కోసమే కదులుతూ ఉండటం అనేది ఓ అధ్వాన్నమైన స్థితి. కేవలం కదలిక కోసమే కదులుతూ ఉండడం అనేది ఒక అధ్వాన్నమైన స్థితి. నిజమైన కర్మ దేనిని పెకిలించి వెయ్యదు, ఉన్న స్వరూపాన్ని మారుస్తుంది. ఒక చోటు నుండి మరొక చోటికి చేరుతూ ఉండడం కేవలం రవాణా అనిపించుకుంటుందంతే.
హృదయ పరివర్తనం చెందినప్పుడే అది కర్మ అనగలం. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, చర్మ చక్షువుకి కనిపించేదేదీ కూడా సత్యము కాదు. నిజంగా అనేక రకాల పనులు సతతము చేస్తూ ఉండడం కర్మాచరణ అనుకుంటున్నావేమో. నీ కంటికి కనిపిస్తున్నది ఏది సత్యం కాదు. పని ఏమైనా అర్థం అవుతున్నాయా మీకు? అవుతున్నాయండి. కంటికి కనిపించేదేదీ కూడా వాస్తవం కాదు. అనేక రకాల పనులు సతతము చేస్తూ ఉండడము కర్మాచరణ అనుకుంటున్నావేమో. కర్మాచరణ కానే కాదు. నిజమైన కర్మ అంటే నిగూఢంగా ఉంటుంది, పైకి కనపడదు. అది తెలియనిది, తెలియరానిదిను. నువ్వు చూసేదల్లా కర్మ ఫలితాన్ని మాత్రమే చూస్తావు, కర్మని నువ్వు చూడలేవు. కర్మ ఫలితాన్నే చూస్తావు, నిజమైన కర్మని నువ్వు చూడలేవు అన్నారు. అయితే మరి నిజమైన కర్మని చూడలేను అంటున్నారు, కర్మ ఫలితాన్ని మాత్రమే చూస్తున్నాను అంటున్నారు. మరి కర్మలన్నీ ఆ భగవంతుడి యొక్క పనులేనా? నేను అంటూ చేసింది ఏదీ లేదా? అంత భగవంతుడి యొక్క చర్యలేనా ఈ కర్మలన్నీ అన్నాడు. అంటే నిసర్గత్వారు అంటున్నారు, ఎవరో ఇవన్నీ చేయిస్తున్నారని ఒక బాహ్య శక్తిని ప్రవేశపెడతావు ఎందుకు? ఈ ప్రపంచం ఎల్లప్పుడూ తనలో నుంచే తనని తాను సృష్టించుకుంటూ ఉంటుంది. ఈ అశాశ్వతమైనది మరో అశాశ్వతమైన దానికంటూ ఉండడం అనే ఉత్పత్తి క్రమానికి అంతు అనేదే ఉండదు. ఇక్కడ ఎవ్వరూ ఏ సృష్టి చేయడం లేదు, ఏ దేవుడు చేయడం లేదు అసలు. సో నువ్వు కూడా ఏమీ చేయటం లేదు.